అయితే సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో మనకు కనిపించినటువంటి దేవి ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ పాపం ప్రతాప్ అనే సినిమాలో నాకు కూడా ఒక మంచి వేషం వేసే అవకాశం కల్పించిన దర్శకులు నరేష్ గారికి, తర్వాత రాకేష్ గారికి, ప్రొడ్యూసర్ రాకేష్ గారికి, రుద్రా గారికి, వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇక్కడికి ఈ యూనిట్ని అభినందించడానికి వచ్చినటువంటి నా హీరో అల్లరి నరేష్ గారికి, నేను ఆయనతో బ్లేడ్ బాబ్జీ, కేవు కేక 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. అందుకనే నా హీరో నరేష్ గారికి, అలాగే మా దర్శకులు హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్ సినిమాలంటే అంత మంచి కాన్సెప్ట్తో వచ్చే సినిమాలండి. అది స్టార్ట్ అయిన శ్రీవారికి ప్రేమలేఖ దగ్గర నుంచి కూడా చూసినటువంటి ఎన్నో హిట్ సినిమాలను చూసినటువంటి జనరేషన్ మాది. అలాగే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక్కసారిగా జూలు విధించినట్టుగా మంచి కాన్సెప్ట్ తోటి అదరగొట్టేస్తున్నారు సినిమాలు. ఇది బ్రహ్మాండమైన కాంబినేషన్తో వస్తున్న సినిమా అండి. అంటే ప్రొడ్యూసర్ రాకేష్ గారు ఓ పక్కన హిట్ల మీద హిట్లు చేస్తున్నారు. అలాగే ఉషాకిరణ్ మన ఈటీవీ విన్ వాళ్ళ గురించి చెప్పే పని లేదు, దడదళ్ళాడించేస్తున్నారు. ఓ పక్కన హీరో తిరువీరు గారు దడదళ్ళాడించేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక మంచి డైరెక్టర్ నరేష్ గారు. ఈ రోజున చెప్తున్నామండి, ఎవరైనా సరే ప్రొడ్యూసర్లు తొందరపడవచ్చు, నెక్స్ట్ అర్జెంటుగా ఆయన ఖర్చీఫ్లు వేసేయచ్చు. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంత చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమాలో, నా క్యారెక్టర్ తప్ప. నాకు మాత్రం అంత సీరియస్ వేషాలే ఇస్తున్నారు, ఎవరు కామెడీ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. తర్వాత ఇందులో ముఖ్య విషయం మన రాధాకృష్ణ గారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అండి, షూటింగ్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఈయన పాటలు వినిపిస్తుంటే, అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మీరు కూడా జూలు విదిలించి అదరగొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఎడిటర్ అన్వర్, ఆయన అసిస్టెంట్గా నా పిక్చర్స్ నేను చేసేటప్పుడు ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు. చాలా మంచి ఎడిటర్ అన్వర్. ఇలా ఒక మంచి టీమ్ తోటి చేసిన సినిమా అండి. చాలా బాగా చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేస్తూ చేసినటువంటి సినిమా. అంత బాగా డైలాగులు అవన్నీ కూడా అంత బాగా రాశారు. తర్వాత ఇంకా తిరువీరు గారు, ఇంకా తర్వాత మా రవి గారు. ఇప్పుడు రవి గారు స్పీచ్ కోసం వెయిటింగ్. ఆయన స్టేజ్ మీదకి వచ్చారంటే దడదళ్ళాడిస్తారు. ఆయన ఏం చెప్తారు అనేది వినాలి, వైరల్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకా అందరూ మన అజయ్ ఘోష్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, వీళ్ళందరితోటి చాలా ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇంకా ముందు మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఈ సినిమాని డెఫినెట్గా ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళ వరుసలో, రాకేష్ రెడ్డి గారి వరుసలో, తిరువీరు గారి వరుసలో ఇది కూడా ఒక ఘన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక గోదావరి, ఒక ఆనంద్, ఒక